గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖల మంత్రివర్యులుగా వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈరోజు వరకు రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యంగా తీసుకొని వాటి పరిష్కారం కోసం నిరంతరం అధికారులతోటి రివ్యూలు చేస్తూ నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని తీసుకొస్తూ నిరంతరం ఆ పనుల్ని పూర్తి చేసే కార్యక్రమాల్లో వారు నిమగ్నమయ్యారు. వారి శాఖల ద్వారా ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందించాలి అనే గొప్ప లక్ష్యంతో ఈరోజు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ప్రజలందరికీ తెలుసు, ఇటీవలే వారి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కూడా వైద్యులు విశ్రాంతి తీసుకోవాలి కనీసం 2 నెలలు అని చెప్పి సూచించినప్పటికీ కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి, సమీక్షలు చేయాలన్న ఒక లక్ష్యంతో 10 రోజులు గడవక ముందే వారు మళ్ళీ విధి నిర్వహణలో వారు మళ్ళీ వచ్చి అధికారులతోటి సమీక్షలు చేయడం, అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా వాటిని ముందుకు తీసుకుపోయే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కృషి చేస్తూ ఉన్నారు. ప్రజలకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కారాన్ని ప్రాధాన్యంగా తీసుకొని వారు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల హ్యాండిక్రాఫ్ట్ మెన్ ఎవరైతే ఉన్నారో, హస్తకళాకారులు, వారి యొక్క ఆరోగ్య సమస్యలను కూడా ఈరోజు ప్రాధాన్యంగా తీసుకొని వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కంటి పరీక్షలు నిర్వహించి వారికి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం కూడా జరిగింది. ఇన్ని విధాలుగా వారు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల, ప్రజా పరిపాలన పట్ల, వారి అభివృద్ధి పట్ల నిమగ్నమై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి శాఖల ద్వారా ఈరోజు గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు కనీసం చిన్న గుంట కూడా పూడ్చని రోడ్ల నుంచి ఈరోజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపు 8,571 కిలోమీటర్ల సీసీ రోడ్లను పూర్తి చేసినటువంటి ఘనత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక్క రోడ్డును కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి గతంలో లేదు. బీటీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వివిధ గ్రామాల మధ్య, పట్టణాల నుంచి గ్రామాలకి, గ్రామాల నుంచి పట్టణాలకి కనెక్టివ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో గుంటలు పడి ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనలో వారు చేసినటువంటి అభివృద్ధి అనేక వందల కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం జరిగింది. గత ప్రభుత్వంలో కనీసం సమీక్షకు కూడా నోచుకొని గిరిజన ప్రాంతాల్లో ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళాలన్నా కూడా డోలీ మూతలతో అల్లాడిపోతున్నటువంటి గిరిజన ప్రాంతాలను డోలీ రహిత గ్రామాలుగా మార్చాలన్న ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఈరోజు అక్కడ అడవి తల్లి బాట పేరుతోటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. దాంట్లో భాగంగా 1,105 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి 1,169 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయడానికి అడవి తల్లి బాట ఫేజ్ 1 ద్వారా కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాన్ని మరింత విస్తరిస్తూ దాన్ని ఫేజ్ 2 కింద 2.0 కింద దాదాపు 2,078 కిలోమీటర్ల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి 2,310 కిలోమీటర్ల రోడ్లని విస్తరించేటువంటి కార్యక్రమాన్ని కూడా పనులను ప్రారంభించాం. దాంట్లో దాదాపు 905 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఈ పాటికే పూర్తయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఇలా గత ప్రభుత్వంలో కనీసం ముఖ్యమంత్రి గారి యొక్క సమీక్ష కూడా నోచుకొని ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల లోపునే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తర్వాత వారు చేపట్టినటువంటి రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జల్ జీవన్ మిషన్ ఫండ్స్ని దాదాపు 4,000 కోట్ల రూపాయల దుర్వినియోగం చేసినట్లుగా కూడా మీకు ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ గత ప్రభుత్వం ఏదైతే జల్ జీవన్ మిషన్ ఫండ్స్ని ఇచ్చిన కాలపరిమితి లోపల వినియోగించడంలో విఫలమైందో ఆ నిధుల్ని మళ్ళీ మనం వినియోగించుకోవడానికి అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వారి అనుమతి తీసుకొని దాని కాలపరిమితి కూడా పెంచి ఈ రోజున దాదాపు 7,000 కోట్ల పైచిలకు నిధులతోటి 7,910 కోట్ల రూపాయలతో ఈరోజు మనం ఒక మాస్టర్ ప్లాన్ అంటే రూరల్ వాటర్ సప్లై కోసం ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించి దాంట్లో భాగంగా ఈరోజు అమరజీవి జలధార పేరుతో ఒక మెగా వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయడానికి కూడా గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం అధికారులతోటి సమీక్షలు చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఏవైతే ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేనటువంటి గ్రామాలకి కనీస తాగునీటి అవసరాలు తీర్చే విధంగా వారికి ఈ సౌకర్యాలు కొన్ని లక్షల మంది లక్షల కుటుంబాలకి వేల గ్రామాలకి ఈ సదుపాయాన్ని కల్పించడానికి వారు చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా 400 కిలోమీటర్ వాటర్ పైప్ లైన్ కార్యక్రమాన్ని కూడా దానికోసం కావాల్సినటువంటి ఇంటేక్ వెల్స్ నిర్మాణం కానివ్వండి, తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం కానివ్వండి, వీటన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేసే క్రమంలో విజయవంతంగా పూర్తి చేశారు. వారు చేపట్టేటువంటి అటవీ శాఖ ద్వారా గత ప్రభుత్వంలో మన రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి వనరు, విలువైనటువంటి వనరు రెడ్ శాండిల్ ఏదైతే ఉందో విపరీతంగా స్మగ్లింగ్ అవుతున్నా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక్కటంటే ఒక్క దొంగని కూడా రక్షించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. కానీ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన రాష్ట్రం దాటిపోయినటువంటి ఎర్రచందనాన్ని కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని క్రాస్ బోర్డర్ ఆపరేషన్స్ ద్వారా దాదాపు 35.6 టన్నుల మెట్రిక్ టన్నుల రెడ్ శాండిల్ని రికవరీ చేసి ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో దాదాపు 12 మంది మీద పీడీ యాక్ట్ కింద ఈరోజు కేసులు నమోదు చేసి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎర్రచందనం భవిష్యత్తులో స్మగ్లింగ్ కాకుండా ఎర్రచందనం ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అది మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవడం కోసం ఈరోజు దానికి ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసి ఈరోజు దాని కఠినమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. అలాగే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని కూడా నిరోధించడం కోసం అటవీ జంతువుల మధ్య అలాగే అటవీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటవీ జంతువుల దాడిలో ప్రజలెవరూ కూడా ప్రాణాలు కోల్పోకుండా గాయాల బారిన పడకుండా ప్రజల పంటలు నాశనం కాకుండా చక్కని చర్యలు తీసుకుంటూ హనుమాన్ అనే ప్రాజెక్టును కూడా వారు చేపట్టడం జరిగింది. అలాగే అటవీ ప్రాంతంలో పచ్చదనాన్ని మరింతగా పెంచడం కోసం సీడ్ బాల్స్ని మనం హెలికాప్టర్స్ ద్వారా తర్వాత అలాగే అటవీ ప్రాంతంలో చల్లేదానికి కూడా కఠినమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే జల్ జీవన్ మిషన్ అని చెప్పుకున్నామో జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైతే వాటర్ కనెక్టివిటీ లేదో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, వాటర్ సప్లై చేయాలని ఒక లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి 70,000 కోట్ల రూపాయలతో కూడినటువంటి ప్రపోజల్స్ కూడా ఈరోజు మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపించారు. ప్రజల పట్ల ప్రజల యొక్క అభివృద్ధి పట్ల గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిబద్ధత అది. వారు చేసినటువంటి ఈ కార్యక్రమాలను ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఒకవైపు అనారోగ్యం బాధిస్తున్నా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా కుంటుపడకూడదు, అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలగకూడదు, ఈ పనులు నిర్విరామంగా జరగాలి, నిర్విఘ్నంగా జరగాలి, విజయవంతంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ విధంగా కష్టపడతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద నోటికి వచ్చినట్లుగా వారి శాఖల మీద వారు అభివృద్ధి చేయట్లేదని పని చేయట్లేదని చెప్పి వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గతంలో రాష్ట్రంలో వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని చెప్పి కామెంట్ చేసి అధికారంలోకి వచ్చారని చెప్పి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి తాటిపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కోటే చెప్తున్న ఈ సందర్భంగా అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిఫరెన్స్గా తీసుకొని వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా మాట్లాడిన మాటలు. అది జరిగిన మాట వాస్తవం, గత ప్రభుత్వంలో జరిగింది. మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల
లా అండ్ ఆర్డర్ సరిగా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల గత ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు చెప్పారో అది ముమ్మాటికి వాస్తవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తాటిపర్తి చంద్రశేఖర్ అనే వ్యక్తి నోటికి అదుపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యుడిగా గెలిచాడు. గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క ప్రజా సమస్య మీద కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇదిగో మా నియోజకవర్గానికి ఈ రోడ్డు కావాలి, మా నియోజకవర్గంలో ప్రజలకి ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో బెంగళూరులో, తాటిపర్తి చంద్రశేఖర్ ఏమో హైదరాబాదులో. రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలిచి ఆ నియోజకవర్గంలో కనీసం ఉండకుండా ఏంటి ప్రజలు ఎమ్మెల్యేని కూడా ఎప్పుడో మర్చిపోయారు. సో నేనంటూ ఒకడున్నానని చెప్పి అప్పుడప్పుడు వచ్చి అడావుడి చేసి ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడి వెళ్తూ ఉంటాడు. సో తాటిపర్తి చంద్రశేఖర్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా. ఈయన అంటూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి వచ్చాక అదృశ్యమయ్యారని చెప్పి ఈ మేధావి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా బుద్ధుంటే నువ్వు కనుక ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉంటే, ఆంధ్రప్రదేశ్లో కనుక నీవు గెలిచినటువంటి శాసనసభ నియోజకవర్గంలో కనుక నువ్వు ప్రజల యొక్క సమస్యలు తెలిసి ఉంటే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారు వారి శాఖల ద్వారా చేసినటువంటి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నీ కళ్ళకు కనపడలేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన ఏమంటాడు, పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం జిల్లాలో ఆనాడు పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా దాదాపు 1290 కోట్ల రూపాయలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దాదాపు 10 లక్షల మంది 10 లక్షల కుటుంబాలకి అక్కడ తాగునీటిని అందించేటువంటి కార్యక్రమానికి ఆ రోజు శంకుస్థాపన చేయడానికి మార్కాపురంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ రోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఆ సదరు ఎమ్మెల్యేకి తాటిపర్తి చంద్రశేఖర్ గారికి సమాచారం పంపించడం జరిగింది. మరి బాధ్యత గల నాయకుడు అయితే, నీ ప్రజల పట్ల నీకు బాధ్యత ఉంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని నీ ప్రజల యొక్క ఆ ప్రాంత ప్రజల యొక్క మేలు కోసం శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని ఆహ్వానం పలికితే ఎందుకు ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పి ఈరోజు చంద్రశేఖర్ నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు చంద్రశేఖర్ ఎలాగూ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ ప్రభుత్వం వదిలిపెట్టదు కదా. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గాన్ని వదిలిపెట్టరు కదా. ఈ ఎమ్మెల్యే అడిగినా అడగకపోయినా ఈరోజు ఆ నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల పైచిలకు కోట్ల రూపాయల పైచిలకు అభివృద్ధి పనులు ఈరోజు ఆ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో ఇదే ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టు ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పనులు కనీసం కూడా ప్రారంభించకుండా R&R ప్యాకేజీ నిర్వాసితులకు పూర్తిగా ఇవ్వకుండానే ఆ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత R&R ప్యాకేజీ ఇచ్చాం. దాంతోపాటుగా వెలిగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కోసం దాదాపు 350 కోట్ల రూపాయలని ఈరోజు కేటాయించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ చంద్రశేఖర్ కంటికి కనిపించట్లేదా? కనిపించినా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మనం పాపులర్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి 4 మాటలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందొచ్చు అనే విధంగా ఈ విధంగా మాట్లాడటం అనేది నిస్సిగ్గుగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీళ్ళంటా ఉన్నారు జన్జీ వార్ అనేటువంటి కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అసలు జన్జీ గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. గతంలో మీరు 5 సంవత్సరాల పాటు అధికారాన్ని వెలగబెట్టారు. ఈ 5 సంవత్సరాల్లో ఏనాడైనా యువత గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏ రోజైనా ఆలోచించారా? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏ రోజైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డిఎస్సి పేరుతోటి వంచన చేసినటువంటి మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు. 21,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు అన్నారు, ఏ రోజన్నా ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చారా? ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించకుండా, యువత గురించి ఆలోచించకుండా, యువత ఒకవైపున గంజాయికి బానిసలు అవుతూ ఉంటే, మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతూ ఉంటే, విచ్చలవిడిగా గంజాయి సాగు తాగుతున్నా కూడా ఏ రోజు కూడా దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. దాంతోపాటుగా గంజాయి మీద ఆ రోజు నియంత్రించడానికి ప్రయత్నించినటువంటి అధికారులను కూడా వారు ఆ పదవి నుంచి తీసేసినటువంటి పరిస్థితిని సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈరోజు జంజీ పేరుతోటి జంజీ వార్ అంట యువతని ముఖ్యంగా ఈ రోజున
హింసని ప్రేరేపిస్తూ రప్ప రప్ప అనే డైలాగులతోటి పొట్టేళ్ళు కోసినట్టు కోస్తాం మేము అధికారంలోకి వస్తాయని చెప్పి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉంటే వీళ్ళ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా నియంత్రించకుండా చిన్నపిల్లలు ఏదో మాట్లాడారు, ఏదో తప్పు చేశారు అని చెప్పి వీళ్ళ అధినాయకుడు మాట్లాడుతూ ఉంటే మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయనలాగా మాట్లాడకుండా ఎలా మాట్లాడతారు? సో కాబట్టి చంద్రశేఖర్ ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఇవన్నీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ద్వారా 4 మార్కులు ఎక్కువ పొందాలి, జగన్మోహన్ రెడ్డి దగ్గర పాపులర్ అవ్వాలి, పాపులారిటీ సంపాదించాలి, ఇప్పటికే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఎమ్మెల్యేని మర్చిపోయారు, అప్పుడప్పుడన్నా ఇలా మాట్లాడి ప్రజలకు నేనున్నానని గుర్తు చేసుకోవాలన్న ఒక ఉత్సాహంలో ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి 2 నెలలకు ఒకసారి వచ్చి మాట్లాడిపోతూ ఉంటాడు. ఆయనకి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఎలా మాట్లాడుతూ ఉన్నాం, ప్రజాస్వామ్యంలో శాసనసభ్యునిగా గెలిచాం, నాయకుడిగా ఉన్నాం, బాధ్యతగా ఉండాలి. మాట్లాడే భాష, విమర్శించే విధానం పద్ధతిగా లేకపోతే ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కుసంస్కారంగా బాధ్యత మరచి సంస్కారహీనంగా మాట్లాడే విధానాన్ని మానుకోవాల్సిందిగా తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ అనే వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు, అవాకులు చవాకులు పేలడం జరిగింది. ఈ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తి 2024లో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇతను అదృశ్యమయ్యాడు. ఆ నియోజకవర్గ ప్రజలు ఆ ప్రజలకు ఇతను అందుబాటులో లేకుండా ఇతను టూరిస్ట్ లాగా హైదరాబాద్కి ఎర్రగొండపాలెంకి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు అని అక్కడ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇతను నిన్న ఒక జంజీవార్ అనే ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమైపోయారు గత వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ తర్వాత ఈయన అదృశ్యమయ్యారని చెప్పేసేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్సీఆర్ రిపోర్ట్ బేస్ చేసుకొని గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలు అదృశ్యమయ్యారు అనేది వాస్తవం. మీరు ఎంత కాదన్నా ఈ మాట సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా స్పష్టమైంది. అలాగే ఇతను మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని సంబోధిస్తూ అసమర్థ నాయకుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మిస్టర్ చంద్రశేఖర్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా, అటవీ శాఖ మంత్రివర్యులుగా, పర్యావరణ శాఖ మంత్రివర్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నీ కంటికి కనపడట్లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఎందుకనంటే మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో రహదారులు నరకానికి దారులుగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయని పరిస్థితి మీ ప్రభుత్వంలో. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి మీ ప్రభుత్వంలో. అలాంటిది పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడతలో, రెండో విడతలో మీరు గమనిస్తే పల్లె పండుగ మొదటి విడతలో 13,382 గ్రామాలు గ్రామ సభలు ఒకే రోజు నిర్మించి, గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఘనత పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా పవన్ కళ్యాణ్ గారికే దక్కింది.
పల్లె పండుగ 2 విడత కార్యక్రమాల్లో దాదాపు 16,685 కోట్ల రూపాయలతో గ్రామాల అభివృద్ధి జరిగింది. 2 దశల్లో పల్లె పండుగ 2 దశల్లో దాదాపు 9,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు, 7,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మాణం జరిగింది. ఇవన్నీ నీ కంటికి కనపడట్లేదా అని చెప్పేసి ఈ తాటిపర్తి చంద్రశేఖర్ అనే ఎమ్మెల్యేని అడుగుతూ ఉన్నాం. అలాగే అడవి బాట అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మీ ప్రభుత్వ హయాంలో డోలీ మోతల్లో ఎంతోమంది గిరిజన మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాం. అడవి తల్లి బాట కార్యక్రమంలో దాదాపు 2,000 పైచిలుకు కిలోమీటర్లు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ద్వారా గిరిజన గ్రామాల ప్రజలకు రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ రోజున 1,000 కిలోమీటర్ల పైప్ లైన్లు నిర్మించి కొన్ని లక్షల కుటుంబాలకు దాహార్తిని తీరుస్తున్న వ్యక్తి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. అలాగే అటవీ శాఖ మంత్రివర్యులుగా ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అలాగే ఎర్రచంద్రం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి స్మగ్లర్స్ మీద కఠినమైన యాక్షన్లు తీసుకుంటూ పీడీ యాక్ట్లు పెడుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా ఒక్క ఎర్రచందనం దొంగ కూడా రాష్ట్రాన్ని దాటిపోకూడదని చెప్పేసి ప్రణాళికాబద్ధకం ఎర్రచందనం దొంగ ఈ రాష్ట్రాన్ని దాటి వెళ్ళకూడదని చెప్పేసేసి పనిచేస్తున్న వ్యక్తి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ నీ కంటికి కనబడట్లేదా అని చెప్పేసి ఈ తాటిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తిని అడుగుతూ ఉన్నాం. కేవలం మీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం పొందడానికి, ఆయన దగ్గర మెప్పు పొందడానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి హైదరాబాద్ నుంచి ఎర్రగొండపాలెం వచ్చి ఏదో ఒక కార్యక్రమం పెట్టేసి ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తాడేపల్లి ప్యాలెస్లో మార్కులు పడిపోతాయి. ఇదే ఒక ఎజెండాతో పనిచేస్తున్నాము, ఇదే ఒక ఎజెండాతో మాట్లాడుతున్నాము. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా, వివిధ శాఖ మంత్రి వర్యులుగా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే కంటికి కనపడట్లేదా అని చెప్పేసి మరొక్కసారి ఎమ్మెల్యేని అడుగుతూ ఉన్నాము. అలాగే జంజీవార్, అసలు జంజీవార్ అనే పదం పలకటానికి కూడా ఈ వైసీపీ నాయకులకు అర్హత లేదు. ఎందుకనంటే యువతను మత్తులో ఉంచిన పార్టీ వైసీపీ పార్టీ, యువతను విద్వేషాలకు రెచ్చగొట్టే పార్టీ వైసీపీ పార్టీ. గత 5 ఏళ్లలో యువశక్తిని నిర్వీర్యం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఇలాంటి పార్టీ, ఇలాంటి నాయకులు, ఇలాంటి వ్యక్తులు జంజీవార్ అనే కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాల్లో ఎవరితో మాట్లాడిస్తున్నారని అంటే పెన్షన్లు తీసుకునే వ్యక్తులతో మాట్లాడిస్తున్నారు. పెన్షన్లు తీసుకునే వ్యక్తులను కూర్చోబెట్టి జంజీవార్ అనే కార్యక్రమాలను చేపడుతున్నారు. మీరు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. మీ 5 ఏళ్ల హయాంలో ఒక్క నోటిఫికేషన్ అన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా? ఈ రోజున కూటమి ప్రభుత్వం సవాల్ చేస్తూ ఉంది, చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని. కనీసం దానికి సాంకేతికంగా గణాంకాల ద్వారా మాట్లాడే అవగాహన కూడా ఈ రోజున ఈ వైసీపీ నాయకులకు లేదు. మరొక్కసారి స్పష్టంగా ఈ వైసీపీ ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తికి స్పష్టంగా హెచ్చరించదలుచుకున్నాము. మీరు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు సద్విమర్శ చేయండి, గణాంకాల ద్వారా మాట్లాడండి. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే స్పష్టంగా, గౌరవంగా సంబోధిస్తూ మీ భాషలో దోషం లేకుండా మాట్లాడండి. అంతేకాని అవాకులు చవాకులు పేలి తాడేపల్లి ప్యాలెస్లో మార్కులు కొట్టేయాలనుకుంటూ ఇష్టానురీతిగా మాట్లాడితే మరొకసారి ఈ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్కు పద్ధతిగా ఉండదని చెప్పేసి తెలియచేసుకుంటూ, మీకు తగు రీతిలో బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియచేసుకుంటూ హితవు పలకడం జరుగుతుంది.